అంతే. కృష్ణ గారు 5,000 ఇచ్చారు. సరే సార్ వెళ్తున్నాను. సరే అలాగే సార్. మొత్తం ఇక్కడే కాలం గడిచిపోయింది. తనకి పొద్దుగూపింది ఆ వారం. మాకు ఇంటికని చేరుతాం ఇంటికి. రైతు రావాలి కదా నువ్వు, రావాలి అయితే రావాలి. వాడు కూడా ఎంత ఉంటాడు అనుకున్నాడు. వాడిని కూడా ఆడ 100 ఆయన ఇచ్చిందా లేదా ఈ కొండల్లో పోయి మనం దింపి రంగోల మా మర్చిపోయాను. ఒకసారి పోజేవు అతనికి ఉన్నాడో లేకపోతే ఇల్లు కూడా అక్కడే కాదు వస్తున్నావునా సర్దుకున్నా సర్దే పెట్టాడు. మొన్న ఇబ్బంది లేదు. పెట్టుబడి డబ్బులు దీన్ని పెడతాను 10,000 ఎందుకంటే మనం కాబట్టి టీలు పోయినప్పుడు టీలు పోయలేదు అనుకో కాగేది పెద్దగా ఉండదు అనుకో. కాళ్ళు ఈ టైం అయితే కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. బండికి వస్తుంది నాకు. అందుకే ఈ బండి వచ్చేస్తుంది. ఇంత టైం దా తోలేమంటే గ్యారెంటీ నొప్పి వచ్చేస్తుంది. మన రోడ్లో వెళ్ళకపోతే తల్లిపాటు వెళ్ళకపోతే పంచర్ పడేది కదా. పంచర్ అంటే మెయిన్ రోడ్డు మీద నీకు పంచర్ పడదు. ఎందుకంటే మధ్యలో బాగా అరిగిపోయింది. రాడ్ బోల్డ్ తగిలి టైర్లు బాగా సెంటర్లో బాగా అరిగిపోవడం వల్ల ఏంటంటే రోడ్డు మీద మేకుల్లాగా ఉంటాయి చూడు రాళ్ళు, అవి సపక్కన గుచ్చుకున్నప్పుడు ఏమైందంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. అది ఆ బరువుకి ఆటోమేటిక్గా నీకు హోల్ పడిపోతుంది. ఇంకా నయం పేల టైర్ ఎట్టడం. టైర్ వెళ్తే మన బండి ఎక్కడో ఉండేది, మనం ఎక్కడో ఉండేవాళ్ళం. ఏముంది లోడ్ సైడ్ తల బరువు కదా. తక్కువ స్పీడ్లో ఉంటే పడదు. మనం ఏదైనా ఓవర్ స్పీడ్లో ఉండి గబక్కన ఇదైంది అనుకో కంట్రోల్ కాకపోతే ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది బండి. అది మనం 2-3 సార్లు మా కట్ట కారు కదా కోల్డ్ బండి అనుమతి పోయే బండిలో ఆ బండికి టైర్ ఎట్నే పగిలిపోయింది. అది కూడా ఇదే మా పడదోస్తు బండి స్పీడ్లో లేదు 40 అక్కడ ఉన్నాము. టైర్ వేసి ఎక్కడ టైర్ వేసా ఆట అంత లేకపోతే డమేర్ అని పేలింది. నేను ఫస్ట్ ఏమో మాలు ఇప్పుడు మన గాలి పోయింది చూడు అట్ట పోయింది. సరే సైడ్ చేద్దామని చెప్పి నడు రోడ్లో ఉంటే సైడ్ తీసా అంతే. టైర్ 2 పోయింది. నడు రోడ్లో ఆగిపోయింది బండి. సరే చిన్న సైడ్ చేద్దామని చెప్పి కొంచెం ఎక్కడి నుంచి ఎదుగో స్కూటీ అంత దూరం పోయా అంతే. టైర్ 2 పోయింది. సరే కదని చెప్పి ఆ స్టెప్ని వేసాం. స్టెప్ని వేసి ఎక్కడికి కరెక్ట్గా ఎక్కడో కాదు మన అద్దంగురులో జరిగింది. అద్దంలో టీ కొట్టు ఉంటుంది చూడు. ఇటు పక్క మన ఊరు బయటకు వచ్చిన తర్వాత మేదమెట్లకి టీ కొట్టుకి నీకు లెఫ్ట్ రైట్ సైడ్ లో ఒక రూట్ వచ్చి చూడు. ఇటు పక్క ఊళ్ళో పోయేది ఏదో శివాలయం టెంపుల్ పోతుంది చిన్నకాశి అంటారే. ఆ రోడ్ కాడ మణికేశ్వరం పోయే రోడ్ ఉందా ఆ రోడ్ కాడ స్టార్ట్ ఫస్ట్ టైరు. రెండో టైర్ వచ్చేసి మధ్యపాడు దగ్గర మధ్యపాడుకి యువతల ఆడేసుకొని చిన్న ఎట్లా పోతున్నాము. తుసుక్ అంటే సరే పక్కన తీసాం. సరే హనుమంత్ ఏం చేశాడు, సరే వేరే బండి బొలరో బండి టైర్ ఉంటే సరే ఆర్టీసీకి తీసి ఒక్కటే వేసుకోని అని చెప్పి వేసాడు. వేసి సరే నేను ఈ బండి ఎవడో తీసుకెళ్తాలే కొట్లో అన్ని కొంచెం దూరం పోయాడు. ఇగో కరెక్ట్ ఇక్కడి నుంచి ఆ బైక్ అంత దూరం పోయాడు. ఇంకా చూసుకో ఇంకా మామూలుగా ఇది ఇంకా వర్కౌట్ కాదని చెప్పి వేరే బండి పిలిపించి జనాలు ఫుల్గా ఉన్నారు. ఏం చూడు అసలు ఏందో ఏం మరి ఓపెనింగ్గా లేకపోతే ఏం అర్థం ఏంది అని చెప్పి ఆ టైర్ మళ్ళీ లోడ్ బండి మొత్తం లోడ్ అంతా తిరగొట్టి ఆ బండికి ఎక్కించి
ఇంకేం చేస్తాము నేను పోతాను లైన్కి బండి కాడ కాపలా పడుకున్నాడు చూసి 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 ఆ మధ్యపాటు డౌన్ దిగుతాను చూడు మధ్యపాటు దిగనే జంక్షన్ రోడ్ వచ్చి చూడు కరెక్ట్గా జంక్షన్ దగ్గర యువతల కొంచెం రోడ్డు మీదే ఇంకేం చేస్తా నిద్రలేదుగా కొనుక్కొని ఇసుకు పుట్టింది వాడంతా ఇంకా అర్లోడ్ చేసి అంతా అయిపోయిన తర్వాత 12 టైర్లు తెచ్చారు అక్కడ టైర్ ఒకటి మార్చుకొని ఎంటీ బండి కదా స్టెప్ని ఒకటి తెస్తారు తీసుకెళ్ళి 2 టైర్లు కొత్తాయి వెనక 2 సీట్ టైర్లు ఉంది కదా కంపల్లా వాళ్ళు ఏదో టైర్ తీసుకెళ్తే అదయ్యో చూడయ్యో ఎవరు తీసుకెళ్ళింది వాళ్ళు కొత్త టైర్ అది తీసుకెళ్ళింది ఎవరు వినుకొండలో దిగిన వాళ్ళు టైర్ ఆపు టైర్ ఒకటి తీసుకెళ్ళారు నువ్వు వెళ్ళిపోయింది ఇప్పుడు చదువుతున్నావు ఉన్న నుంచి ఏం చేస్తున్నా అమ్మ గుండె జల్లు మంది వాడు కొత్త టైర్ అది నాగా కనపడలేదు ఇది టైర్ పోతే డిస్క్ ఉంది టైర్ సమస్య కాదు టైర్ ఎట్ట పోయింది అది సక్కనాగి డిస్క్ రేట్ మరి రేటేగా ఎంత 5,000 6,000 అని చెప్పి ఇంకా పోయి టైర్ కొత్త టైర్ అప్పుడు చేసి 30,000 అంత అయ్యి టైర్లు 2 సీల్ టైర్ అవి మార్పిచ్చి మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ కోల్డ్ అయిపోయినాయి అన్నారు మళ్ళీ కొత్తపట్నం పోయాం మధ్యాహ్నం 3ంటికి 20 కోల్డ్ వేసి వచ్చి టాటా బాయ్ చెప్పి వచ్చాయి మా విషయం కాదులే మా వ్యవహారం మన పరిస్థితి అదే ఎప్పుడు మాకంటే తప్పదు కదా దింపడానికి వాళ్ళు గోపుగా ఉన్నాయి కానీ చేసేది ఏముంది కోపులుగా ఉన్నా గీపులుగా ఉన్నా ఈ రోడ్డు కూడా వేస్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదు ట్రాఫిక్ ఉండదు కానీ ఇదిగో దిగటానికి వెళ్ళటానికి సింగిల్ రోడ్డు కదా అది ఇబ్బంది రైలు లేకపోతే ఇంకా లాభం లేదు ఇంకెళ్ళాము హెవీ లోడ్ పళ్ళకు టైర్లు ఖచ్చితంగా మంచి టైర్ ఉండాలి చెబుతున్నాము ఏదో 50 కిలోమీటర్ 30 కిలోమీటర్ రోజు 400 కిలోమీటర్ ట్రిప్ 400 కిలోమీటర్లు ఏదో ఉండాలి బండి ఖచ్చితంగా ఉండాలి ఇంజిన్ కానీ ఇంజిన్ ఓకే ఇబ్బంది లేదు టైర్ వరస్ట్గా ఉంటే ఎన్నిసార్లు ఇప్పుడు అదేదో కొంచెం అదృష్టం బాగుంది కాబట్టి బయటపడ్డాం అదే టైం బ్యాడ్ అయ్యి ఒక ఓవర్లోడ్ ఉండే ఏంది పరిస్థితి బండి వాలిపోద్ది మనకి ఊళ్ళోకి వచ్చినాకే మధ్యలో పడింది దగ్గరలో పడింది కాబట్టి ఊరు బయటగా నేను అది పగిలిపోద్ది అనుకున్నా ఇందాక అంతా లేచిపోయింది కదా అంతా పీసులు కూడా బయటపడాలి స్టెప్ని అసలు ఎవరైనా స్టెప్నికి ఆ టైర్ పెట్టుకుంటారు కాదు ఐరన్ తీగలు బయటకు వచ్చింటారు రకంగా ఎవరన్నా దాన్ని స్టెప్ని పెట్టుకుంటారా బండికి నాకు ఆ స్టెప్ని అంటే మైండ్ పోయింది అందుకే నేను ఉంది పోతే పోయింది అని వదిలేదు ఎంత అయితే ఒక టైరు మామూలుగా కొత్త టైర్ కొత్త ట్యూబ్ కూడా కొత్త వేయాలా అంతేగా సెట్ ఇస్తాడు ట్యూబ్ టైర్ 2 ఇస్తాడు ఎంత ఉందో మరి దీనికి తెలియదుగా సుమారు 7,000 ఉంటుందా 10,000 ఉండొచ్చు అనుకుంటా ఉందా ఒకటి అంతే 7,000 ఉంటుంది ఒకటి కొట్టుడు ఏముంటుంది 20,000 కావాలి అంతే టైర్లు 2 ఒక టైర్ స్టెప్ని కొనుక్కోవడం నేను అనేది అదే ఆ టైర్ కొంచెం బాగుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ లో టైర్ కొంచెం బాగుంది కాబట్టి దాని స్టెప్ని వేసి వెనక్కి 2 సీల్ టైర్లు వేసాడు అనుకో ఇంక ఇబ్బంది ఉండదు ఒకటి వేస్తే మళ్ళీ అప్ అండ్ డౌన్ అరిగిద్ది మళ్ళీ బండి తేడాకి తిరిగిద్ది బండి అంతే బ్యాలెన్స్ కావాలంటే 2 కొత్త వేయాలి ఏంది కొండ మీద నిప్పాలి అదేంది లెఫ్ట్ సైడ్ లో అదే నిప్పాలి అదేంది అర్థం కాదు గుడి లైటింగ్ నిప్పు లాగుంది లైటింగ్ రాలేదు కొండ మీద ఎండాకాలం కాలుతుంట చూసావా ఇప్పుడన్నా అవును నిప్పేస్తారు కొంతమంది ఎందుకు అంత పైకి వెళ్ళేస్తారా పైకి వెళ్ళి ఎవరు వేయరు కింద నుంచి మండుకుంటూ పోతుంది అది చాలా కొండల మీద చూశాను అవును అంటే గిడ్డంతా కాలిపోద్ది అంటున్నా ఎండిపోయింది గడ్డి కాలిద్ది కానీ
కాకపోతే దానివల్ల ఏంటంటే అక్కడ ఏదైనా దేవుళ్ళు ఉంటే చచ్చిపోతాయి. కొండల్లో ఏమన్నా ఉంటాయి కదా చిన్న చిన్న పెట్టలు, కుందేళ్ళు, బొందేళ్ళు, కౌజులు, బొందులు, అది కూడా కొన్ని బతుకుతాయి కదా, అవి ఇబ్బంది అవుతుంది. నాకు ఫైర్ అయినప్పుడు ఏమో అవి గబక్కన ఇప్పుడు పాములు ఉన్నాయి గబక్కన ఊళ్ళోకి వస్తే ఏం చేస్తారు మంట దెబ్బకి. అందుకని మంట పెట్టేవాళ్ళు కానీ దేనికో పెడతారు, నాకు తెలియదు. సహజంగా పెట్టకూడదు, మామూలుగైతే అసలు ఎక్కువ పెట్టకూడదు. అంటే కావాలి పెట్టింది ఎవరు పిల్లనాయాలు గబక్కన ఊరక చిత్రుకు కొంతమంది ఏం చేస్తారంటే ఆడిపోయినప్పుడు ఇది తగలబడిద్దా లేదని చెప్పి ఊరక రగ్గుపోలు వేసినాడు. ఇంకా అది మండుకుండా అంతా ఎండిపోయి ఉంటుంది కదా, మండుకుండా కొండ అంతా తగలబడింది. మన తిరుపతి సైడ్ కూడా ఒక కొండ తగలబడింది. అబ్బో మామూలుగా కాదయ్యా. మన దాని పేరు ఏదో ఊరి పేరు ఉంది, అంటే గూడూరు నుంచి వచ్చి అక్కడ కలిసిద్ది అది ఏదో ఊరు, దాని పేరు రావట్లేదు. ఆ ఊరు దగ్గర ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఎవరో నిప్పేశారు. అసలుకి ఒక 20 కిలోమీటర్ దూరం కనపడుతుంది ఆ కొండ బాల్తా. నేను అనుకున్నా అసలు ఏందో ఆయన ఈ రకంగా మరి నేననేది అదే చూడు, ఆ మంటే నా ఎవరో మంట వేసారు, మంటే గుడి కాదు పాడు కాదు. మరి అంటే అది మండుకుంటా ఎక్క తగిలేకపోతే మండుకుంటా పోతుంటుంది కదా, ఇంకా అంటే ఏమున్నా ఈ ఇబ్బందే కదా. ఉంటాయి అన్నీ కదా, ఎందుకు ఉండవు మటుకు జీవులు కదా, ప్రాణం. కొండ ప్లేస్ చాలా ఉంటాయి కానీ దాంట్లో ఉన్న మంచి మంచి చెట్లు చచ్చిపోతాయి. ముందు అవి వీటికి కొన్ని బతుకుతాయి కదా, అవి చచ్చిపోతాయి ముందు. చాలా కొండలు చూశాను. అవును, వండుతూ ఉంటాయి ఎండాకాలం. ఎందుకు మండు మరి వేస్తారో అర్థం కాదు. మరి ఏం చేస్తారు అట్లా. ఎడారి అంతా ఎడారి, పొగులైతే ఒక రకం ఉంటుంది నైట్ కదా. మన కొండ దాటలేదు కదా, నైట్ ఏం అర్థం కాదు. ఈ రోడ్లో పగలేక మనం వచ్చింది పగలే లైటింగ్ అప్పుడు చేయండి కనపడుతుంది. మొత్తం కొండే కదా, ఇది మొత్తం కొండే. ఎక్కి దిగేదాకా బొరగొడ్లకి మేకలకు పోతారులా పిల్లనాయాలు ఎవరో ఒకళ్ళు పక్కన వేసి పనుకుంటారు. పోయింది మంట, వెళ్ళిపోద్ది పాక్కుంటూ వెళ్ళిపోద్ది. ఏముంది దానికి ఎటు గాలి ఉంది అటు ఇప్పుడు మనం వెళ్ళిపోద్ది. రోడ్డు కూడా కొంచెం మట్టి పొట్టి పోస్తే బాగుంది, దిగడానికి లేపాయి సైడ్కి రాళ్ళు. కారణం చూడు స్లోగా కూడా రావట్లా. ఎక్కలేకపోతుంది ఫుల్గా ఉంది జనాలు, బండిలో ఫుల్గా డాడీ ఎక్కింది కొండ. మందే అంతే లోడ్ ఎక్కువ, ఓవర్లోడ్ అనుకో బాగా మందే మొరా ఇచ్చింది. మందేం బో అందలే వెళ్ళిద్దిలే అంటే మనం టన్నేజ్ని బట్టి కదా, టన్ను లోపు అయితే ఏం ఉండదు. సపోజ్ 3 టన్నులు 4 టన్నులు వేసామనుకో ఇంక మూలిగిద్ది. నేను ఎక్కను కొండ అంటది. కానీ
బాగానే ఎక్కిద్ది ఎక్కింది ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఎక్కిద్ది కాకపోతే ఏదైనా అంతే ఆటో కాబట్టి అది దానికి తగ్గట్టు 10 మంది ఎక్కారు అనుకో అది మూలిగిద్ది అది ఒక 5-6 అయితే ఈజీగా వెళ్ళిపోతుంది ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి మంది ఇది 10 దాకా ఉన్నట్టుంది బాగానే ఉండదు 12 5 కిలోమీటర్లు 5 వెల్టూరా పల్నాడు ఫారెస్ట్ లాగా ఉందా మొత్తం ఫారెస్టే అదే చెప్పడం ఫారెస్టే ఇది ఒక కొండ వాడు ఎవడో దిక్కు మళ్ళీ నిప్పి వేసుకుంది అట్లా అదేగా చదువుతున్నారు ఇంకా తగలబడత మొదలైందంటే ఇంకా మనకి దూరం నుంచి ఒక పక్క కనబడింది రెండో పక్క అదే అంటుంది అదే దీంట్లో గడ్డి ఉంటుంది సన్న గడ్డి ఆ గడ్డి తగలబడింది అనుకో కొండ గడ్డి దాని ఇష్టం గాలి 7 రోజులతో వెళ్ళిపోద్ది పిల్లి ఇల్లు అడవిలో ఇల్లు వేసుకుని ఉన్నారు అడవిలో గ్రామం అంతే వాళ్ళకి అలవాటు కదా రెగ్యులర్గా ఉండే వాళ్ళకి ఏమనిపించదు డైలీ ఉండే వాళ్ళకి ఏమనిపించదు వాళ్ళకి అసలు అది ప్రశాంతంగా ఉండిద్ది నీకు పల్లెటూరులో అడవుల్లో ఉండే వాళ్ళకి ఒక పురుగు పుట్ట భయం తప్ప ఇంకా మిగతాది ఏది అంత అనిపిస్తుంది చల్లగా ఉంటుంది వాతావరణం పొల్యూషన్ ఉండదు ఏంది మనం నలుగురైనా ప్రశాంతంగా మాట్లాడుకోవడం కానీ దేనికైనా ఒకలాగా ఉంటారు అది కాదు ఒకే ఒక భయం ఏంటంటే పురుగు పుట్ట వచ్చిందని తప్ప ఇంకేముండదు అంతే మామూలు భూములు ఏమన్నా అన్నీ తిరుగుతాయి అడిగి ఫారెస్ట్ కదా ఇదంతా మన దాడి మొత్తం ఫారెస్ట్ అది ఇది కూడా పొలాలు మొత్తం ఇది కొన్ని ఎట్లుంటాయి ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా బయటకు వచ్చేస్తాయి తొందరగా గాలి ఆడక పాములు వేడిలో ఉండలేవు కదా పాములు నీటిలో ఉండలేవు అయ్యి ఇప్పుడు చల్లదనం ఉన్నది దానికి అదే అంటుంది చల్లదనం గాలి ఆడిపోతే వచ్చేస్తాయి ఇవి కూడా మనుషులు ఎలాగో అవి కూడా అంతే పాములైనా తేళ్ళైనా ఏదైనా వచ్చాము దగ్గరికి వచ్చాము ఎదకలకి అమ్మ ఒంగోలులో ఉండాల్సింది మా వాడు కూడా వెళ్తాను అంటాడు డ్యూటీకి ఎవరు పోయేవారు ఎవరు పోవాలి ఇప్పుడు మరి ఏ ఊరు వేసాడు చేద్దాం ఫోన్ చేద్దాం కోళ్ళు వేసుకొని రావాలా వాళ్ళే వేస్తారా కోళ్ళు ఒక్కడే పోయేది ఇంకా పోతారా ఇంకొక రోడ్ పక్కన అసిస్టెంట్ డ్రైవరా సరే భలేవాడు అసిస్టెంట్ డ్రైవరా అసిస్టెంట్ ఓన్లీ తోలడం వరకు ఎవరు బాధ్యత నైట్ వెళ్ళేటప్పుడు 90 కూడా ఇక్కడ అస్సలు డ్రైవింగ్ అది ఎవరు ముందారు పని లేదు అయిపోయింది నైట్ కదా మన వాళ్ళు ఎవరు దాని వాళ్ళు ఉన్నారు లారీ స్పీడ్లో ఉంటుంది ఎక్కువగా అలాగా లారీ వాళ్ళు ఎప్పుడు మంది వేసే ఉంటారు నైట్ వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు తగ్గింది చాలా వరకు టెస్ట్లు గిస్ట్లు అనేటప్పటికి కొంత తగ్గించారు. రెండోది ఏంటంటే ఎవరు ఒప్పుకోవట్లేదు అంటే ముందు వెళ్తే బండి వెళ్తే చాలా ఇబ్బంది కదా. అందుకని ఏంటంటే నువ్వు డ్యూటీ తిన నువ్వు ఏమైనా చేసుకో, ఉండాతావా తెల్లాడుతావా అది నీ ఇష్టం, డ్యూటీలో నుంచి మటుకు తాగొద్దు అని చెప్పి అంటున్నారు చాలా మంది. మావాడే ఎంతలే ఆ డ్యూటీలో నుంచి మేము తాగడు, అది కూడా డ్యూటీలో ఎప్పుడో వారానికి ఒకసారి, రోజు కాదు. వరుసగా 3 రోజులు డ్యూటీ చేసాడు అనుకో, ఆ అమ్మని నిద్రపోవడం కోసం తాగుతాడంటే 3 రోజులు చేసి దొల్లాడతాడు. లేకూడదు, ఏళ్ళు వచ్చి తొక్కినా కూడా లేకూడదు. వాడు ఫస్ట్ కాంచి కూడా నిద్ర అట్ట పిలిస్తే వచ్చింది. నేను అంతకుముందు
అంతకుముందు నిద్రపోయాడు కానీ ఇప్పుడు నిద్రలేదు చాలా వరకు ఈ ఫీల్డ్లో తినట్లేదు. అంతకుముందు నేను కూడా బాగానే కొంచెం నిద్రపోయేవాడిని, అలవాటు లేవు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే పెద్దగా లేదు, తక్కువ. ఇప్పుడు ఎప్పుడు నిద్రపోయినా ఉదయం 6ంటికి మెలుకోవచ్చు. విచిత్రం ఏంటంటే మళ్ళీ 11ంటికి 12ంటికి మళ్ళీ నిద్రవచ్చు. ఒక గంట అటు వరకు అట్లా కొనుక్కోవాలి. ఏం గుడి ఇది? అమ్మవరం గుడి, నీలంపాటి అమ్మవరం. ఏం రేపు తిరణాల అడిగొప్పల్లో నీలంపాటి అమ్మవరం అంట. యాక్చువల్గా నీలంపాటి అంటే వాళ్ళు ఏదో మార్చారు. అక్కడ ఉంది ప్రోగ్రామ్. అదే రేపు నైట్ పోదామని అనుకుంటున్నా. రేపు నైట్కి పోదామని అనుకుంటున్నాను. పరిస్థితి ఏంటి? అరగంట పట్టిద్దా వెళ్తూ కరెక్ట్గా? అరగంట ఫోన్ అరగంట, రాను అరగంట. చల్లగా ఈ వాతావరణం అదే చెప్పడం. మనకు ఇప్పుడు ఇందా చూడు వినకొండలో మా అమ్మాయి ఫోన్ చేస్తా.